ఎప్పటికీ అప్పుడు తాజా వార్తలు అందిస్తున్న ఎస్వీఆర్ న్యూస్ కి స్వాగతం. మెదక్ జిల్లా వెల్దుర్తి మండలం మానేపల్లి గ్రామంలో పెద్దమ్మ జాతర ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. 4వ వార్షికోత్సవం పురస్కరించుకుని ముదిరాజ్ సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పెద్దమ్మ జాతర ఉత్సవాల్లో వివిధ ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున భక్తులు హాజరయ్యారు. 4 రోజులపాటు నిర్వహించిన వార్షికోత్సవ వేడుకల్లో చివరి రోజు ఎడ్లబండ్ల ఊరేగింపు కార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు. అందంగా అలంకరించి డప్పు చప్పులతో ఊరేగింపు నిర్వహించారు. అనంతరం పెద్దమ్మ దేవాలయం చుట్టూ బండ్లను తిప్పి అమ్మవారికి మొక్కులు తీర్చుకున్నారు. 4 రోజులపాటు నిర్వహించిన జాతర ఉత్సవాలలో సహకరించిన ప్రజలందరికీ ముదిరాజ్ సంఘం సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ముదిరాజ్ సంఘం అధ్యక్షుడు పేటస్వామి, ఉపాధ్యక్షులు కొలువైన సత్యనారాయణ, దొంతరపోయిన కుమార్, ప్రధాన కార్యదర్శి బుచ్చి రాములు, ప్రధాన కార్యదర్శి దుబాసి నరసింహులు, కోశాధికారి నెల్లూరి రాములు, శేఖరు, నర్సింలు, దిందేసా గ్రామస్తులు పాల్గొన్నారు. ఈరోజు 4వ పెద్దమ్మ తల్లి 4వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని మానేపల్లి గ్రామంలో కనీ విని ఎరుగని రీతిలో అంగరంగ వైభవంగా ఈ ఉత్సవం చేసుకోవడం జరిగింది. మానేపల్లి గ్రామ ప్రజలు మరియు చుట్టుపక్కల సదర్ గ్రామాల ప్రజల ఆశీర్వాదంతో, అందరి సహకారంతో రాజకీయ నాయకులు కానీ, పార్టీ నాయకులు కానీ, అందరూ కుల సంఘాల నాయకులు కానీ, మా ఊరి కుల సంఘాల నాయకులతో అందరితో కలిసి ఈ ఇంత పెద్ద జాతర నిర్వహించడం మాకు సంభవం ఆనందంగా ఉంది. మీరందరూ కూడా సహకరించినందుకు మాకెంతో గర్వకారణంగా ఉంది. ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ ఎవరు నేను చేసిన అనేది లేకుండా ప్రతి ఒక్కరు సహకరిస్తేనే ఇంత పెద్దగా మనం జాతర చేయగలిగినాము. అందరూ కూడా ఆ పెద్దమ్మ తల్లి దయ వల్ల సుఖశాంతులతో, ఆరోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో చల్లంగా ఉండాలని చెప్పేసి కోరుకుంటున్నాము. అంత గ్రామం కూడా సుభిక్షంగా ఉండాలని చెప్పి ఆ తల్లిని వేడుకుంటూ ఈ కార్యాన్ని అందరూ కలిసి విజయవంతం చేసినందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మా ఊరి మానేపల్లి గ్రామంలో కూడా ఎంతో సహకరించినారు, చాలా మంది మాకు చాలా సహకరించినారు. వారందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు. అన్నదాన కార్యక్రమానికి సహకరించినారు. అలాగే ఇప్పుడు మన ఎమ్మెల్యే గారు కూడా మనకు ఇక్కడికి విచ్చేసి మనకు సీసీ రోడ్ శాంక్షన్ చేయడం జరిగింది. అలాగే నరేందర్ రెడ్డి గారు కూడా మనకు ఎంతో సహకరించినారు ఈ దేవాలయానికి, టెంపుల్కి. ఆయనకు కూడా ప్రత్యేక ధన్యవాదాలు. మేము వీళ్ళని ఎప్పుడు మర్చిపోము. వాళ్ళ అండదండలు మాకు ఉన్నంతసేపు మేము ముదిరాజ్ సంఘం వాళ్ళము ఎప్పుడైనా కానీ మేము వాళ్ళకి సహకరిస్తూనే ఉంటాము. పార్టీలు ఏవైనా పార్టీలకు అతీతంగా కుల సంఘాలని మేము ముందుకు తీసుకెళ్ళి అన్ని కులాల వాళ్ళని కూడా కలుపుకొని మేము ముందుకు వెళ్తున్నాము కనుక ఖచ్చితంగా ఈ విజయం సాధించగలుగుతున్నాము. అందరికీ కూడా మరొక్కసారి పేరు పేరున ధన్యవాదాలు. జై పెద్దమ్మ తల్లి.